Hello friends, teachers and children. Today we will discuss how the active voice is changed into passive voice in case of perfect tenses, present perfect tense, past perfect tense and future perfect tense. ఎంతమంది మనం ఆల్రెడీ సింపుల్ టెన్సెస్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, యాక్టివ్ నుంచి ప్యాసివ్కి ఎలా మార్చడమో చూసాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా మార్చడం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ ఎలా మార్చడం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాని పక్కనే V3 ఉంటుంది యాక్టివ్ వాయిస్లో. అదే ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి అగైన్ హ్యావ్ ఆర్ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత బీ ఫార్మ్ బీన్ అండ్ V3. సో ఇది. నౌ లెట్ us see the examples. They have reopened the school. ఇక్కడ వెబ్ ఏది? హ్యావ్ reopened. What is the verb here? Verb is have reopened. They అన్నది సబ్జెక్ట్, ద స్కూల్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూల్స్ ప్రకారం ఏం చెప్పాం? ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్ టు సబ్జెక్ట్. సో ద స్కూల్ ఇది నౌనే కాబట్టి స్కూల్గానే రాస్తాం, ద స్కూల్. ఇక్కడ ఎప్పుడైతే హ్యావ్ ఉందో ఆ హ్యావ్ని మళ్ళీ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ మార్చుకోవాలి. స్కూల్ సింగులర్ కాబట్టి హ్యాజ్, అదే స్కూల్స్ అనుకోండి హ్యావ్. నెక్స్ట్ ఎప్పుడైతే హ్యావ్ హ్యాజ్ ఉన్నదో బీ ఫార్మ్ ఏంటి మనకి? బీన్, హ్యాజ్ బీన్. రిఓపెన్డ్ V3 కాబట్టి అగైన్ రిఓపెన్డ్ మనం రాస్తాం, అది రిఓపెన్డ్. ద స్కూల్ హ్యాజ్ బీన్ రిఓపెన్డ్ బై సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తాం, దెన్. ఇది ఏం చేస్తాం ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? ద ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈ చేంజ్ టు సబ్జెక్ట్. అంటే వెర్బ్కు ముందు రాస్తే సబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ మేడ్ సబ్జెక్ట్. నెక్స్ట్ వెబ్ ఇది హ్యావ్ ప్లస్ V3 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే రావాలి మనకి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వీ హ్యావ్ టూ హెల్పింగ్ వెర్బ్స్, హ్యావ్ హ్యాజ్. హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్. సో ఇక్కడ ఎప్పుడైతే హ్యావ్ వచ్చిందో అగైన్ ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ మళ్ళీ రావాలి. సో ఇక్కడ స్కూల్ సింగులర్ కాబట్టి హ్యాజ్. ఇక్కడ బీ ఫార్మ్ ఏంటి? బీన్. సో హ్యాజ్ బీన్. రిఓపెన్డ్ V3, రిఓపెన్డ్ ఓన్లీ. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తాం, దేకి దెమ్ రాసి దాని ముందు బై అనేటువంటి ప్రిపోజిషన్ వీ విల్ రైట్. సో ఇది. నెక్స్ట్ షీ హ్యాజ్ నెవర్ అటెండెడ్ ద మీటింగ్. ఇక్కడ వెబ్ ఈజ్ హ్యావ్ అటెండెడ్. వాట్ ఈజ్ ద వెబ్ హియర్? హ్యాజ్ అటెండెడ్. నెవర్ ఈజ్ ఇది adverb. This is the verb. When has is there, V3 is there, it is a present perfect tense. ఓకే, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండి హెల్పింగ్ వర్బ్ ఉండి దాని తర్వాత V3 ఉంటే అది పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ హ్యాజ్ ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇందులో V3 ఉంది, బీ ఫార్మ్ లేదు, అందువల్ల ఇది యాక్టివ్ వాయిస్. నౌ ఆబ్జెక్ట్ ఈజ్ ద మీటింగ్. The meeting, this we will change into subject, the meeting. Okay, meeting. Next verb ఏది? has attended. మీటింగ్ సింగులర్ కాబట్టి has ఏ. అదే మీటింగ్స్ అనుకోండి హ్యాజ్ విల్ చేంజ్ టు హ్యావ్. మీటింగ్ హ్యాజ్. ఈ యాడ్వర్బ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రాసేయండి. ఇక్కడ నాట్ ఉంటే నాటు, నెవర్ ఉంటే నెవరు, ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ, ఆల్వేజ్ ఉంటే ఆల్వేజ్, అవి ఎప్పుడు కూడా దీని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేయాలి. హ్యాజ్ నెవర్. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉంటే అది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీ ఫామ్ ఏంటి మనకి? పర్ఫెక్ట్ టెన్స్లో బీ ఫామ్ బీన్. ద మీటింగ్ హ్యాజ్ నెవర్ బీన్ V3. మెయిన్ వర్బ్ V3 అటెండెడ్. ఓకే, బై హెర్. ఈ షీ ఏమవుతుంది? హెర్ ప్రిపోజిషన్. సో ఇక్కడ బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంది, ప్యాసివ్ వాయిస్. హ్యాజ్ ప్లస్ V3 ఉంది, పర్ఫెక్ట్ టెన్స్. హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. టెన్స్ ఈజ్ నాట్ చేంజ్డ్. నౌ let us see this one. I have not challenged him.
What is the verb here? Have challenged. Have plus V3. Challenge, challenged, challenged V3. So it is perfect tense. Have present, present perfect. Object is him. Him object కాబట్టి ఫస్ట్ దీని హిమ్ని సబ్జెక్ట్ చేస్తాం. హీ. హిమ్ రాసుకోకూడదు. హిమ్తో సబ్జెక్ట్ ఫార్మ్ ఏంటి? హీ. నౌ అగైన్ ఇక్కడ ఎప్పుడైతే హ్యావ్ ఉందో మళ్ళీ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి కదా. హీతో ఈ సింగులర్ కాబట్టి రైట్ హ్యాజ్, డోంట్ రైట్ హ్యావ్. ఈ హ్యాజ్. నెగిటివ్ యూ రైట్ యాజ్ ఇట్ ఈ హ్యాజ్ నాట్. బీ ఫార్మ్ ఏంటి మనకి ఇక్కడ? బీన్. హ్యాజ్ నాట్ బీన్ ఛాలెంజ్డ్ by me. So this is how we have to change present perfect tense from active to passive. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ పాస్ట్ వర్బ్ ఏదైనప్పటికి కూడా యాక్టివ్ వాయిస్లో ఏ టెన్స్ ఉంటే ప్యాసివ్లో అదే టెన్స్ ఉండాలి. ఇక్కడ హ్యావ్ ఉంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుంది కానీ హ్యాడ్ రాయకూడదు. ఇక్కడ బీ ఫార్మ్ బీనే వాజ్ వర్ రాయకూడదు. ఎప్పుడైతే హ్యావ్ హ్యాజ్ ఉన్నాయో బీ ఫార్మ్ మనకి మనం బీనే రాయాలి. సో హ్యావ్ బీన్ కానీ హ్యాజ్ బీన్ కానీ రాయాలి. హ్యాడ్ బీన్ రాయకూడదు. ఇక్కడ హ్యాడ్ బీన్ రాస్తే ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోతుంది. దట్స్ వై దిస్ కైండ్ ఆఫ్ కేర్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్. ఓకే, నౌ లెట్ us కమ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా మారుతుందో చూద్దాం. సేమ్ సెంటెన్సెస్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాం. ఇక్కడ హ్యావ్ రిఓపెండ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ రిఓపెండ్. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ అగైన్ ఆబ్జెక్ట్ ఇది ద స్కూల్. ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడే రాయాలి. బీ ఫార్మ్ బీన్, హ్యాడ్ బీన్ రాసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉందో రైట్ హ్యాడ్, డోంట్ రైట్ హ్యావ్ హ్యాజ్. హ్యావ్ హ్యాజ్ ప్రజెంట్, హ్యాడ్ పాస్ట్. ఓకే, హ్యాడ్. బీ ఫార్మ్ బీన్, రిఓపెండ్ బై దెమ్. ఓకే, ఇది. నెక్స్ట్ షీ హ్యాడ్ నెవర్ అటెండెడ్ ద మీటింగ్. ఇక్కడ షీ హ్యాజ్ నెవర్ అటెండెడ్ ద మీటింగ్ అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్ ఉంది కాబట్టి V3, హ్యాజ్ ప్లస్ V3, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 డిఫరెన్స్ అంతే. సో ఇక్కడ హ్యాజ్ ఉంటే ప్రజెంట్, అటెండెడ్ సో ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ఉంటే పాస్ట్, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. నౌ ద మీటింగ్. హ్యాడ్ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ రైట్ హ్యాడ్ ఓన్లీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా హ్యాడే వస్తుంది, మారదు. ఎందుకంటే సింగులర్కి హ్యాడే, ప్లూరల్కి హ్యాడే. సో ద మీటింగ్ హ్యాడ్, ఈ యాడ్వర్బ్ ఉంది నెవర్ యూ రైట్ ఇన్ దట్ వే. ద మీటింగ్ హ్యాడ్ నెవర్ బీన్, బీ ఫార్మ్ బీన్. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ వాజ్ ఆర్ బీ కానీ బీయింగ్ కానీ రాదు, ఓన్లీ బీనే. ఎప్పుడైతే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉన్నాయో రైట్ బీ ఫార్మ్ బీన్ ఓన్లీ. ద మీటింగ్ హ్యాడ్ నెవర్ బీన్ అటెండెడ్, V3. నెక్స్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయండి బై హ్యార్. ఓకే, ఇక్కడ వెబ్ ఏది? హ్యాడ్ బీన్ అటెండెడ్. ఇక్కడ హ్యాడ్ అటెండెడ్ ఉంది, అటెండెడ్ V3 ఉంది, బీ ఫార్మ్ లేదు. ఇక్కడ బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంది. దట్స్ వై ఇట్ ఈజ్ ప్యాసివ్, దట్ ఈజ్ యాక్టివ్. ఐ హ్యాడ్ నాట్ ఛాలెంజ్డ్ హిమ్. సబ్జెక్ట్ ఇది ఇక్కడ ఐ, వెబ్ ఏది? హ్యాడ్ ఛాలెంజ్డ్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి హీ. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా హ్యాడ్ ఉంటే అగైన్ హ్యాడే వస్తుంది. ఎందుకంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్. నాట్ ఉంది, నాట్ రాయండి. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉంటే బీ ఫార్మ్ ఏంటని చెప్పుకున్నాము? బీన్. హ్యాడ్ నాట్ బీన్ ఛాలెంజ్డ్. V3 ఛాలెంజ్డ్ ఓన్లీ బై మీ. ఐ ఏమవుతుంది? మీ అవుతుంది, బై మీ. సో ఇది దిస్ ఈజ్ హౌ టు చేంజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్.
Okay, future perfect tense, what is the construction? What is the structure of the verb? ఇక్కడ shall or will, that is the helping verb for future. Have is the helping verb for perfect tense. And V3, so this is the future perfect tense in active voice. ఇక్కడ ఏంటంటే షెల్ ఆర్ విల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే అది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. హ్యావ్ ప్లస్ V3 మనకు తెలిసిన పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన ఎప్పుడు కూడా V3 ఉండాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒక షెల్ ఆర్ విల్ ఆర్ కెన్ ఆర్ మే అనే హెల్పింగ్ వర్బ్ వస్తే ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ రాయకూడదు, ఓన్లీ హ్యావే రాయాలి. సబ్జెక్ట్ ఏది ఉన్నప్పటికి కూడా, సబ్జెక్ట్ ఐ ఉన్నా, యూ ఉన్నా, హీ ఉన్నా, షీ ఉన్నా, ఇట్ ఉన్నా, దే ఉన్నా, ఏ సబ్జెక్ట్ అయినా, సింగులర్ అయినా, ప్లూరల్ అయినా, బాయ్ అన్నా, బాయ్స్ అన్నా, స్టూడెంట్ అన్నా, స్టూడెంట్స్ అన్నా, ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ ఓకే మారవచ్చు, కానీ ఇది హ్యావ్ అనేది ఇక్కడ మారదు. ఓకే, అది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదనుకోండి, హీ ఉందనుకోండి ఈ హ్యాజ్ వస్తుంది, ఐ ఉందనుకోండి హ్యావ్ వస్తుంది, దే ఉందనుకోండి హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్తో హ్యాజ్ వస్తుంది. కానీ ఇక్కడ ముందు ఎప్పుడైతే ఒక హెల్పింగ్ వెర్బ్ ఉందో ఇక్కడ ఎప్పుడు కూడా హ్యాజ్ అన్నది రాదు, హ్యాడ్ అన్నది రాదు. ఓకే, విల్ హ్యావ్ గాన్, ఓకే, షెల్ హ్యావ్ గాన్, అంతే తప్పించి మనకి ఇక్కడ హ్యాజ్ రాదు. సో షెల్ ఆర్ విల్ అనే ఫ్యూచర్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్, హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ ప్లస్ V3 పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్, ఎందుకంటే ఇందులో బీ ఫామ్ లేదు. షెల్ విల్ బీ ఫార్మ్ కాదు, హ్యావ్ బీ ఫార్మ్ కాదు. ఇక్కడ V3 ఉంది కానీ బీ ఫార్మ్ లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. అదే టెన్స్ని మన ప్యాసివ్ వాయిస్లో అగైన్ షెల్ ఆర్ విల్ మళ్ళీ రాసి దాని పక్కన హ్యావే రాసి ఇక్కడ మనం బీ ఫార్మ్ బీని రాసిన తర్వాత V3 రాస్తాం. ఓకే, ఇది డిఫరెన్స్. అంటే ఇక్కడ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ఉంటే విల్ హ్యావ్ ఉందనుకోండి అగైన్ విల్ హ్యావ్ రాయండి, వుడ్ హ్యావ్ ఉందనుకోండి వుడ్ హ్యావ్ రాయండి, దాని పక్కన ఏం రాస్తాం బీ ఫార్మ్ బీని రాస్తాం, V3 రాస్తాం. ఆ విధంగా రాస్తే ఇట్ విల్ బికమ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ future perfect tense. Now let us see the examples. He will have completed the work by this evening. ఈ సాయంత్రానికి అతను ఆ పని పూర్తి చేసి ఉంటాడు. ఇప్పుడు కాదు, సాయంత్రానికి, కాబట్టి ఫ్యూచర్, కాబట్టి మనం ఫ్యూచర్ విల్ రాసాం, పర్ఫెక్ట్ అవుతుంది, పూర్తి అవుతుంది కాబట్టి హ్యావ్ ప్లస్ V3 పర్ఫెక్ట్ టెన్స్ రాసాం. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని మనం ఎలా మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఈ సెంటెన్స్ పెద్ద సెంటెన్స్ ఉంది కాబట్టి ఇందులో ఆబ్జెక్ట్ ఏదో మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను రూల్స్ చెప్పాను, ఆబ్జెక్ట్ తెలుసుకోవాలి. రూల్స్ అంటే మనకి సబ్జెక్ట్ ముందు హూమ్ కానీ వాట్ కానీ పెట్టి క్వశ్చన్స్ వేస్తే మనకు ఆన్సర్ కానీ వచ్చినట్లయితే అది ఆబ్జెక్ట్ అవుతుంది. సపోజ్ హూమ్ హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, నో ఆన్సర్. వాట్ హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, వాట్ హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో ఇది ద వర్క్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం ఇక్కడ సబ్జెక్టుగా రాసుకోవాలి. సో ద వర్క్. ఇక్కడ బై దిస్ ఈవినింగ్ అనేది టైంని తెలియజేస్తుంది, దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం, అది ఆబ్జెక్ట్ కాదు. కొన్ని వీడియోస్లోను గ్రామర్ బుక్స్లో కూడా కొన్ని వీడియోలు ఏం చెప్తున్నాయి, ఇది సెకండ్ ఆబ్జెక్ట్ అని. అది సెకండ్ ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ఓన్లీ ఇక్కడ ఒకటే ఉంది, ఇది మాత్రం యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకే, ఒక సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనకి ఏమవుతుంది, ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మాత్రమే అవుతుంది. వర్క్ అనేది నౌన్ కాబట్టి ఇది వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ చేయాలి, కానీ దిస్ ఈవినింగ్ ముందుకు తీసుకొచ్చేసి దాన్ని సబ్జెక్ట్ చేయకూడదు, వెరీ వెరీ రాంగ్. సో ఇక్కడ ద వర్క్ అనేటటువంటి ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ చేసి అగైన్ ఇక్కడ విల్ హ్యావ్ ఉంది కదా, రైట్ విల్ హ్యావ్ ఓన్లీ, అవేం మార్చదు. విల్ని వుడ్ చేసాడు కానీ హ్యావ్ని హ్యాడ్ చేసాడు కానీ ఏమి హ్యాజ్ కానీ ఏమి, విల్ హ్యావ్ ఉంటే విల్ హ్యావ్ రాయండి, వుడ్ హ్యావ్ ఉంటే వుడ్ హ్యావ్ రాయండి, కెన్ హ్యావ్ ఉంటే కెన్ హ్యావ్ రాయండి, మార్చొద్దు. ద వర్క్ విల్ హ్యావ్, హ్యావ్ ఎప్పుడైతే ఉందో బీ ఫార్మ్ ఏంటి మనకి బీన్, విల్ హ్యావ్ బీన్. కంప్లీటెడ్ V3 సేమ్ V3 రాసేయండి, కంప్లీటెడ్ బై దిస్ ఈవినింగ్, బై హిమ్. ఇక్కడ రెండు బైలు వచ్చేయమనుకో అనుకోవచ్చు. రెండు బైలు అంటే ఆల్రెడీ బై దిస్ ఈవినింగ్ అనేటటువంటి ఒక ఫ్యూచర్లో ఒక టైం మనం తీసుకొని ఆ టైంకి ఒక పని పూర్తయి ఉంటుంది అని చెప్పుకునేటప్పుడు ఆ ఈవినింగ్ ముందు టుమారో వీటి ముందు మనం బై పెట్టుకోవాలి. ఫ్యూచర్ టైం ముందు బై దిస్ ఈవినింగ్, బై టుమారో, ఓకే, బై
జూన్ నెక్స్ట్ ఇయర్ అని బై ప్లస్ ఫ్యూచర్ టైం వస్తుంది అక్కడ. అది ఆ బై ఉన్నంతలో అది ప్యాసివ్ వాయిస్ కాదు. అది దాన్ని అలాగే రాసేసి ఈ ఆబ్జెక్ట్ని మళ్ళీ సబ్జెక్టు ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ హీ ఏదైతుందో దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్గా మార్చుకున్నప్పుడు దాని ముందు మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ పెడతాం. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ విల్ హ్యావ్ కింద రాసుకొని హ్యావ్ ఎప్పుడైతుందో బీ ఫార్మ్ బీనే కాబట్టి కంప్లీటెడ్ V3 కంప్లీటెడ్ రాస్తే అది ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ షల్ హ్యావ్ టేకెన్ మై ఎగ్జామ్ టుమారో బై దిస్ టైమ్. అగైన్ టుమారో బై దిస్ టైమ్ అనేది కూడా ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్యూచర్ టైం అంటాం. ఒకే ఒక వర్డ్ ఉందనుకోండి దాన్ని యాడ్వర్బ్ అంటాం. మోర్ దెన్ వన్ వర్డ్ ఉందనుకోండి దాన్ని యాడ్వర్బ్ ఫ్రేజ్. ఇది టైంని తెలియజేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ ఫ్రేజ్ ఆఫ్ టైం. ఇది ఫ్యూచర్ని తెలియజేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ ఫ్రేజ్ ఆఫ్ ఫ్యూచర్ టైం అని అంటాం. టైంని తెలియజేసేది ప్లేస్ని తెలియజేసేది సాధారణంగా ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ కాదు. ఇట్ కెనాట్ బికమ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ అగైన్ పుట్ ఏ క్వశ్చన్ విత్ హూమ్ ఆర్ వాట్. హూమ్ ఐ షల్ హ్యావ్ టేకెన్, నో ఆన్సర్. వాట్ ఐ షల్ హ్యావ్ టేకెన్, మై ఎగ్జామ్. సో మై ఎగ్జామ్ ఇది మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఐతోనే షెల్ వస్తుంది, ఐతోనే వీతోనే షెల్ వస్తుంది. షెల్లు విల్లు రెండు ఫ్యూచరే. సో ఆ షెల్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మిగతా వాటితో వచ్చినప్పుడు విల్ కింద మార్చుకుంటాం. వుడ్ అవ్వదు, షుడ్ అవ్వదు. ఆ షెల్ని విల్లుని షెల్ మార్చుకుంటాం మనం. ఓకే, ఐ వీతో షెల్ మిగతా వాటితో అన్నిటితోని విల్లే రాస్తాం. సో మై ఎగ్జామ్ విల్ హ్యావ్ రాసేస్తాం, విల్ హ్యావ్. అగైన్ బీ ఫామ్ బీన్, టేకెన్ V3 టేకెనే కదా, టేకెన్. మై ఎగ్జామ్ విల్ హ్యావ్ బీన్ టేకెన్. ఓకే, టుమారో బై దిస్ టైం. ఇక్కడ మై ఎగ్జామ్ అని రాసాం కాబట్టి మళ్ళీ బై మీ అని మనం రాయక్కర్లేదు. ఓన్లీ ఎగ్జామ్ ఉందనుకో దా ఎగ్జామ్ అనుకోండి, అప్పుడు బై మీ అని రాయొచ్చు. మై ఎగ్జామ్, ఓకే, మై ఎగ్జామ్ అన్నప్పుడు సపోజ్ ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ అని మై హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ అనే రాయాలి తప్పించి మై హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ బై మీ అని మళ్ళీ రాయకూడదు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ బై మీ అని మనం రాయక్కర్లేదు. ఇక్కడ బై మీ అనేది ఉన్నట్టుగా లెక్క. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ షెల్ హ్యావ్ రెండు హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయి, ఒక మెయిన్ వెర్బ్ V3 ఉంది. హ్యావ్ ప్లస్ V3 పర్ఫెక్ట్, షెల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ బీ ఫామ్ లేదు, యామీజార్ లేదు, వాజ్వార్ లేదు, బీ లేదు, బీన్ లేదు, బీయింగ్ లేదు. సో యాక్టివ్ వాయిస్. మనకి ఏమనుకున్నాం, యాక్టివ్ వాయిస్ అంటే ఒక బీ ఫార్మ్ ప్లస్ V3 రెండూ లేకపోవచ్చు, లేక బీ ఫార్మ్ ఉండి V3 లేకపోవచ్చు, V3 ఉండి బీ ఫార్మ్ లేకపోవచ్చు. ఇలా ఈ మూడు సిచ్యువేషన్లో దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఎప్పుడైతే మనకు బీ ఫార్మ్ ప్లస్ V3 ఉన్నాయో దాని ముందు హెల్పింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ రెండు ఉంటే ప్యాసివ్. ఓకే, ఇక్కడ షెల్ ఆర్ విల్ ఉంది, హ్యావ్ ఉంది, టేకన్ ఉంది, కానీ ఇక్కడ బీన్ ఉంది, బీన్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. నౌ లెట్ us see. They will have constructed the bridge by October this year. Again put a question with whom or what. Whom or what తో క్వశ్చన్ వేయండి. ఓకే, what will come? The bridge. So the bridge ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం. అగైన్ వెర్బ్, వాట్ ఈస్ ద వెర్బ్ హియర్ అంటే విల్ హ్యావ్ కన్స్ట్రక్ట్. మూడు చెప్పాలి సార్. కన్స్ట్రక్టెడ్ వెర్బ్ సార్, విల్ నాకు తెలియదు, హ్యావ్ నాకు తెలియదు. విల్ హెల్పింగ్ వెర్బ్, హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, కన్స్ట్రక్టెడ్ V3 మెయిన్ వెర్బ్. ఇది విల్ ఫ్యూచర్, హ్యావ్ ప్లస్ కన్స్ట్రక్టెడ్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ బీ ఫామ్ లేదు, యాక్టివ్ వాయిస్. నౌ విల్ హ్యావ్ రాయండి. హ్యావ్ ఉంది కాబట్టి బీ ఫామ్ ఎప్పుడు బీనే. అగైన్ కన్స్ట్రక్టెడ్ V3 రాయండి. కన్స్ట్రక్టెడ్ V3 అయిపోయింది కదా. విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్, బీ ఫార్మ్ ప్లస్ V3 రెండు ఉన్నాయి కాబట్టి ప్యాసివ్ వాయిస్. విల్ ఫ్యూచర్, హ్యావ్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్యాసివ్ వాయిస్. విల్ ఫ్యూచర్, హ్యావ్ పర్ఫెక్ట్, బీ ఫార్మ్ లేదు, యాక్టివ్ వాయిస్. ఓకే, సో ద బ్రిడ్జ్ విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై అక్టోబర్ దిస్ ఇయర్ బై దెమ్. ఈ బై దెమ్ రాసినా ఒకటే, రాయిపోయినా పెద్ద పర్వాలేదు. ఓకే, దిస్ ఈజ్ హౌ టు చేంజ్ పర్ఫెక్ట్ టెన్సెస్. పర్ఫెక్ట్ టెన్స్లో మనకు బీ ఫార్మ్ ఎప్పుడు బీనే వస్తుంది. ఈ వీడియోలు మీరు బాగా చూడండి. ఇంకా
మాకు ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు యూ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్, ఓకే, బై విచ్ వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక పైసా కూడా ఖర్చు కాదు, ఓకే, ఫ్రీగే. కాబట్టి సబ్స్క్రైబ్ అక్కడ క్లిక్ చేసి ఆ గంట బెల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టిన వీడియోలు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఒక పైసా ఖర్చు లేకుండా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని కోరుకున్నాం. ఈ గ్రామరు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి అన్నింటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.